పెట్టారు, మళ్ళీ సెకండ్ టైం కూడా డ్రైన్స్ మళ్ళీ కట్టారు. అదే చెప్పింది నేను. ఐదుగురు రోడ్లో 2 సైడ్లు డ్రైన్స్ మళ్ళీ కట్టారు. చేయించే విధానానికి రాజకీయ ఒత్తిడి వల్ల వీళ్ళందరూ మున్సిపాలిటీలో నాశరకమైన పనులు చేయడం కానీ జరిగిన పనులు రెండోసారి వేయడం కానీ జరుగుతారు. లేదా మీరు క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేసి మీరు టెండర్లు దుర్మార్గం కొంతమంది ఉన్నారు. అదే ప్రభుత్వం డబ్బు వాళ్ళు దోషులు తినగానే అదే టెండర్ ప్రతి టెండర్ కూడా పబ్లిక్లో తెలియజేయ అన్ని టెండర్లు ఎక్సెస్లే స్టాండర్డ్ ముఖ్యాలు కావాలని ఎక్సెస్ కూడా ఎక్సెస్ అవసరం లేదు. అంటే పోటీ కూడా ఇస్తారు. మనం గవర్నమెంట్ లాగా బిల్డింగ్ పెండింగ్ పెట్టడం లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇస్తాను వస్తారు. ఇప్పుడు అందరికీ చెప్పండి, అందరినీ పార్టిసిపేట్ చేయమనండి. ₹1 మున్సిపాలిటీకి లెస్ చేస్తే వాళ్ళకి ఎవరన్నా కానీ మనం లేదు తన లేదు దీంట్లో ఎక్సెస్ మామూలుగా ఎంతో ఇవ్వచ్చు. మళ్ళీ 10,000 లీటర్లకు డబ్బులు కడితేనే కూడా ఇస్తాడు. వచ్చేది ఏమది దాంట్లో ₹20 లక్షల రాజమండ్రి నేను చేస్తేనే అయితే లేకపోతే లేదని భావనని వదిలిపెట్టి గౌరవించండి. ఎవరు మున్సిపాలిటీలోకి రావాలంటే కొంతమంది అనుమతి తీసుకొని రావాలనేది వదిలిపెట్టాలి. ఇందాక డైరెక్ట్గా ఏ పబ్లిక్ వచ్చి కలిసినా మీరు అటెండ్ కాండి. కౌన్సిలర్లందరినీ పిలిపించి ఒకసారి ఎప్పుడు మీటింగ్ ఎప్పుడు ఉంది ఎవరైనా కూడా మన పబ్లిక్ గమనించండి. దేశ సరిహద్దుల్లో సైనికుడు నిజాయితీగా బతకండి. ఈ దేశము మనతోనే అంతం కాదు. సూర్యుడు చంద్రుడు ఈ భూమి ఎంతవరకు ఉంటుంటుంది, కొన్ని లక్షల కోట్ల 100 సంవత్సరాలు ఉంటుంది. మనతో ఒక 10 వరకు అవసరం లే. ఆ శక్తి కోసం ఏం తిన్నా వస్తుంది శక్తి. రోజు పంచపంచ పరిమాణాలు తినాల్సిన అవసరం లేదు. మీరు రోజు పంచపంచ పరిమాణాలే ఉండాలని ఆలోచనలు ఉండాలి. ఎందుకంటే ప్రజలకు మంచి సర్వీస్ చేసినామని చెప్తుందండి. ఒక్కటే చెప్తాడా వినండి. మీరు నిజాయితీ కానీ టీచర్ కానీ ఎవరైనా కూడా సరిపోయే రోజుల్లో నేను ఇంత మంచి సర్వీస్ చేసిన వాళ్ళ సామర్థ్యానికి నీళ్ళు ఉంటుంది. అలా ఒక 4 రోజులు పెడతాము, లోపల మెరుగైతుందా లేదా వెంటనే వారి మీద చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు కానీ మాకు కానీ రిపోర్ట్ చేయండి. వారి మీద వెంటనే తప్పని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలో చాలా కాలం నుంచి కొంతమంది గతంలో ఉండబడిన అధికార పార్టీ వాళ్ళు ఇది ఒక సొంత ఎస్టేట్ లాగా వాడుకున్నారు. విచ్చలవిడి అవినీతి జరిగిపోయింది. లక్షల కోట్ల రూపాయలు తినేసినాం. కాబట్టి ఇప్పటి నుంచి నిజాయితీ గల పరిపాలన అందించాలని మున్సిపల్ అధికారులకు అందరికీ సమావేశం పెట్టి చెప్పడం జరుగుతుంది. ప్రజల కోసం ఏర్పాటైన ఈ ఆఫీసు ప్రజలను గౌరవించండి. ప్రజలను వస్తే కూర్చోబెట్టండి. వారికి కావాల్సిన పేపర్ 2 రోజుల 3 రోజుల ఇవ్వండి. ఇంటి ప్లాన్ ఒక వారం 10 రోజులు అప్రూవల్ చేసి ఇవ్వండి. మీరు వాళ్ళ దగ్గర డబ్బు కోసమని రకరకాలైన పనుల కోసం వచ్చే ప్రజలను మీరు హింసించవద్దు. ఆఫీసు టయానికి సక్రమంగా రండి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి. ఇవన్నీ వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది. గతంలో ఉండబడిన అవినీతికి ఆస్కారం లేకుండా మేము వాళ్ళు పరిపాలన జరగాలని చెప్పడం జరిగింది. వాళ్ళు మొండిగా అట్నే ఉండే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ మీద వేటు వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలో ప్రత్యేకించి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వము. ఎక్కడ కూడా స్థలాలు గిలాలు మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించుకోవడం కానీ రోడ్ల మీదకి సాగడం కానీ ఇటువంటి ఎక్కడా జరగకూడదని చెప్పి వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఆ మాదిరిగా నడుచుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మళ్ళీ కొంతకాలం ఇవన్నీ నెరవేరుస్తారా లేదా, ఇవన్నీ చేస్తారా లేదా అనే దానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇక్కడ సమావేశం. థ్యాంక్ యూ.